తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా మార్వాడి యూనివర్సిటీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. పేరెంట్స్ పిల్లల్ని ఎక్కడ చదివించాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఎక్కడ అడ్మిట్ చేయాలని అందరూ ఆలోచిస్తూ ఉంటారు, సతమతం అయిపోతూ ఉంటారు. అంత ఆలోచనే చేయక్కర్లేదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు మార్వాడి యూనివర్సిటీకి తీసుకొస్తున్నారండి పిల్లల్ని చదివించడం కోసం. ఇక్కడ ఒక్కసారి కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మన పిల్లలు ఇక్కడే చదివించాలన్న ఆలోచనలో ఉంటామండి. డ్యామ్ షూర్. రీసెంట్గా ఇక్కడ ఒక స్టూడెంట్ గూగుల్లో 7 lakhs తను ఇన్కమ్ అనేది గెయిన్ చేశాడండి. ఒక చిన్న ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది కదా. తన ఐడియా గూగుల్ దాకా వెళ్ళింది. తను సెమిస్టర్ కూడా దాన్ని మిస్ చేసుకున్నాడు. ఆ ఒక్క చిన్న ప్రాజెక్ట్ కోసం గూగుల్లో తన ఐడియాని షేర్ చేసి 7 lakhs వర్త్ ఇన్కమ్ తను జనరేట్ చేసుకోవడం జరిగింది. ఆ సెమిస్టర్ మిస్ అయిన తర్వాత మళ్ళీ సెమిస్టర్ కూడా తను మళ్ళీ కష్టపడ్డాడు. ఆ సెమిస్టర్ కూడా బాగా పూర్తి చేశాడు. నేను చెప్పేది మీరు నమ్మట్లేదు కదా. ఈ గూగుల్లో తనకి ఏ విధంగా ఆపర్చునిటీ వచ్చిందో తన మాటల్లోనే మీరు వినేసేయండి. స్టూడెంట్స్తో ఎప్పుడెప్పుడు మాట్లాడదామని ఈగర్గా వెయిట్ చేసేసాము. మొత్తానికి స్టూడెంట్స్ అందరూ కాన్ఫరెన్స్ హాల్లో చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉన్నారు. సో ఫస్ట్ వాళ్ళతో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం గైస్. హాయ్ అందరికీ. హాయ్ బ్రో. Hi. What's your name? Myself Ishwaranand Badugu. I'm from Hyderabad, Telangana. ఏ ఇయర్ ఇక్కడ? I'm of second year. సెకండ్ ఇయర్. ఓకే, ఎట్లా ఉంది కాలేజ్? కాలేజ్ చాలా బాగుంది. ఏ బ్రాంచ్? CSC Computer Science. ఓకే. So I've recently got 7 lakhs in funding from Google. అవునా? Yeah. ఓకే, సూపర్. I'm actually part of Google developer groups on our campus. ఓకే. So we have a lot of wonderful students, and I suggest the students that will come after me one thing, that would be surround yourselves with good people, because that would be the most productive thing you can do when it comes to joining a university. It was a competition in which Google funds crazy ideas in our country. So across 29,000 plus ideas, my idea was the one which got selected to the national finals, and it was a fully funded trip to Mumbai. They actually booked my flights, booked our hotels, and I got to pitch at IIT Bombay, for which my idea got 7 lakhs in funding. It was a wonderful opportunity and once in a lifetime opportunity. So I actually skipped my semester exams to attend that. Oh, and I got to write my semester exams After again. that. Yeah. ఓకే, సూపర్. సో ఫ్యూచర్లో నీ గోల్స్ ఏంటి? My goal is to become an entrepreneur, which I'm already working on. So I've already I'm in my prototyping stage of my project, and it's an AI product. ఓకే. So yeah, be specific, it's real-time conversational digital humans, which would be AI avatars, which would talk on person's behalf in their own language and across multiple languages at any time. So yeah. ఓకే, సో ఫైనల్లీ సే సంథింగ్ అబౌట్ మార్వాడి యూనివర్సిటీ. I would say the best thing about Marwadi University is there are a lot of good people across states. I have a lot of friends from Bihar, I have a lot of friends from Tamil Nadu, Karnataka, and UP. My roommate is of Gujarati. So across there are a lot of friends. Yeah, you can make a lot of friends across business and finance. There are a lot of departments here too. And I'm not a big fan of sports, but yes, we have a lot of sports. ఓకే. So yeah. సో హాయ్ నాన్న, నీ పేరేంటి? Hi ma'am, my name is Hindu. సో ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? I am from Krishna district. ఓకే, అక్కడెక్కడ యూనివర్సిటీ లేవా? యూనివర్సిటీస్ ఉన్నాయి కానీ మార్వాడి యూనివర్సిటీ లేదు. మార్వాడి యూనివర్సిటీ లేదా? ఓకే, సో ఏ బ్రాంచ్? CSC AINDS. సో ఎలా ఉంది నాన్న ఎడ్యుకేషన్? ఎలా బాగుంది ఉంది? మ్యామ్. ఉందా? ఫ్యాకల్టీ ఏ విధంగా చెప్తున్నారు? ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా చెప్తారు, అండ్ ఆల్సో చాలా కొలాబరేషన్ బాగుంటుంది స్టూడెంట్స్తో. కొలాబరేషన్ బాగుంటుంది. ఫుడ్ మంచిగా పెడతారా? ఫుడ్ మనకుండే ఫుడ్ ఉంటుంది మ్యామ్. మార్వాడి యూనివర్సిటీ లేదు అక్కడ, అందుకే ఇక్కడికి వచ్చాను అంటున్నావు కదా. మరి ఏం అచీవ్ చేయాలి నువ్వు అసలు మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అయ్యావు? గుడ్ ప్లేస్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఎవరు చెప్పారు ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, అచీవ్మెంట్స్ బాగుంటాయని? యాక్చువల్లీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రావెల్ అయ్యేటప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. సో అలాగే నేను కూడా వచ్చాను. మరి చాలా మంది వీడియోస్ చూస్తూ ఉంటారు సుమన్ టీవీలో, పేరెంట్స్ చూస్తుంటారు. సో నువ్వు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి చదువుకుంటున్నావు. అప్కమింగ్ నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చా? నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటి?
చదువుకోవడానికి బాగుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ నుంచి రావడానికి ఎన్ని ఎఫర్ట్స్ పెడతామో అది పేరెంట్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, చాలా ఎఫర్ట్స్ పెడతారు. స్టూడెంట్స్ని ఇక్కడ వరకు పంపించాలంటే పేరెంట్స్కి చాలా భయం ఉంటుంది. సో ఆ భయం అక్కర్లేదని చెప్పొచ్చు. ఓకే. ఫ్యాకల్టీ కూడా చాలా బాగా కొలాబరేట్ అవుతారు. మన పర్సనల్ ఇష్యూస్ ఎలా ఉన్నా కానీ వాళ్ళు చూసుకుంటారు. పర్సనల్లో కూడా చూసుకుంటారు. ఓకే, చాలా అంటే ఒక ధైర్యంగా మాట్లాడుతున్నావు, అసలు భయమే లేదు. కాన్ఫరెన్స్ హాల్లో సెమినార్స్ అవి చెప్తుంటావు, టాపిక్స్ ఇస్తే మాట్లాడుతుంటావు. అప్పుడప్పుడు ఉన్నాయి మ్యామ్. ఫైనల్గా మార్వాడి యూనివర్సిటీ గురించి ఏం చెప్తావు? యూనివర్సిటీ బాగుంది, క్యాంపస్ బాగుంది, అండ్ ఆల్సో ఉన్న ఎన్విరాన్మెంట్ బాగుంది. స్టూడెంట్స్ అంతా కూడా ఎక్కడెక్కడ ప్లేస్ నుంచేసో వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అవుతారు త్వరగా. అండ్ ఆల్సో మన ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఓకే, డన్, థ్యాంక్ యూ. హాయ్ Hi ma'am, మీ పేరేంటి? Kiran. కిరణ్. ఎక్కడి నుంచి వచ్చారు? I am from Andhra. అంటే ఏ బ్రాంచ్ ఇక్కడ? I am studying here in CSC AML second year. ఓకే, స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అంట మీకు? Yes ma'am. ఏంటి స్పోర్ట్స్లో ఏది బాగా ఇంట్రెస్ట్? Actually I play badminton national level. నేషనల్ లెవెల్. ఓకే. Actually I chose this university because of sports. Before joining this university, I had researched about this university that what sports are available. Actually I had main interest on sports. Here we can play many sports such as cricket, volleyball, badminton, table tennis, and some other indoor games also available like chess, caroms, table tennis, and nowadays some sports are also being developed due to expansion of the university. And the sports faculty is also well knowledgeable and co-friendly with us. Mainly the talented people are entertained and they put many efforts towards them to become a good player. And in our university we have an program of sports quota scholarship. In that, if any player want to join in the university in the BTech or any other branch, they can join with that sports quota, so they can get scholarship also. I think this is the good opportunity for the students who are wanted to join in the Marwadi University, and they support us to develop up to nationals, and many of the players selected for international level also. ఓకే, సో అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు. ఎడ్యుకేషన్ వైజ్ కొంతమంది జాయిన్ అయ్యారు ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో. మీరు ఎస్పెషల్లీ స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, అండ్ స్పోర్ట్స్ వైజ్ ఫ్యాకల్టీ కూడా చాలా బాగా అర్థం చేసుకుంటున్నారని చెప్తున్నారు. స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? స్పోర్ట్స్ వైజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మార్వాడి యూనివర్సిటీ ఎంతవరకు యూజ్ ఉంటుంది? Comparing to with other universities, here we can get good time to practice in sports, and as well as we can manage in studies also. Because here we can find three different types of shifts. Suppose if we want to play any sports, the sessions will be mainly at evening session. So we can complete our education at morning session and we can go for sports. In some universities we may miss the classes while attending the sports or any sport tournaments, but in this university we have three different shifts. It is the one of the reason I can tell it will be advantage to not to disturb the education and sports. And the people who are interested in sports and education, I can tell that Marwadi is the best choice for them. ఓకే, సూపర్, ఆల్ ది బెస్ట్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ మ్యామ్. ఏంటి కాలేజ్ మొత్తం ఫ్యాన్స్ అంట నీకు? ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఫ్యాన్స్ లాగా ఉన్నారు వీళ్ళు, ఫ్రెండ్స్లో లేరు. డే హెడ్ ఫ్రెండ్స్. డే హెడ్ ఫ్యాన్సా? దేనికి? మంచితనానికి. మంచితనానికా? ఓకే, ఏంటి నీ పేరేంటి? ఆర్యన్. మంచితనాన్ని పెట్టుకోవాల్సిందిగా. గూగుల్లో కొడితే నా పేరు వస్తుంది. అదే వస్తుందా? తర్వాత చూడొచ్చా మరి నేను? ఎస్ మ్యామ్, మీ ఫస్ట్ మీ పేరు వస్తే కింద నా పేరు వస్తుంది. సూపర్ సూపర్. ఓకే, నన్ను కూడా అట్లా ఫ్లాట్ చేసేసాడు మొత్తానికి. ఫ్యాన్ అవ్వాల్సింది ఎవరైనా కూడా. ఓకే, ఆర్యన్ రైట్. సో ఎక్కడి నుంచి వచ్చావు? మ్యామ్ ఖమ్మం, తెలంగాణ. ఖమ్మం నుంచి వచ్చావు. ఓకే, ఏ బ్రాంచ్ నువ్వు? సిఎస్సి సైబర్ సెక్యూరిటీ మ్యామ్. ఓకే, సూపర్. అంటే మార్వాడి యూనివర్సిటీ ఇక్కడ జాయిన్ అవ్వాలని ఎవరు చెప్పారు నీకు అసలు? సుమన్ టీవీ చూసాను మేడం. నిజంగా సుమన్ టీవీ చూసావా? అలా ఏం లేదు, వన్ ఆఫ్ ద ఒపీనియన్స్ అక్కడ నుంచి కూడా తీసుకున్నాను. ఇట్ గేవ్ మీ ఇంపాక్ట్ ఆన్ మై ఒపీనియన్. ఎప్పటి నుంచి ఇక్కడ ఎడ్యుకేషన్ జరుగుతుంది? ఇది నా సెకండ్ ఇయర్ మ్యామ్. సెకండ్ ఇయర్, 1 year కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఇయర్. ఓకే, ఫుడ్ ఎలా ఉంది? బాగుందా? బాగుంది మేడం. సో ఎడ్యుకేషన్ ఎలా ఉంది? సౌత్ సైడ్ ఎడ్యుకేషన్తో పోలిస్తే ఇట్ సైడ్ బెటర్ అనే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ కొత్తగా రీసెర్చ్ సిస్టమ్స్ కానీ, అనలిటిక్స్ కానీ, స్టార్టప్ ఇంక్యుబేటర్స్ కానీ చాలా ఉంటాయి. దాంతో పోల్చుకుంటే మనకి రీసెర్చ్ వింగ్స్ ఉంటాయి. హయ్యర్ స్టడీస్కి కానీ, ఎస్పెషల్లీ మాలాంటి డిపార్ట్మెంట్స్కి ఏంటంటే గవర్నమెంట్ కొలాబరేషన్స్ కావాలి. అలాంటి వాటికి ఈ యూనివర్సిటీ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ కొత్త డీల్స్ అయిన అవుతున్నాయి, మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, మరి ఫైనల్గా మార్వాడి యూనివర్సిటీ గురించి ఏం చెప్తావు ఆర్యన్? బాగుందనే చెప్తాను మేడం. ఈ పేరు?
ప్రసన్న మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చావు? రాజమండ్రి నుంచి మ్యామ్. రాజమండ్రి నుంచి వచ్చావు. ఎవరు చెప్పారు ఇక్కడ జాయిన్ అవ్వాలని? అంటే ఎవరు చెప్పలేదు, నేనే పర్సనల్గా ఆన్లైన్లో రివ్యూస్ చూసి అండ్ కన్సల్టెంట్ వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యారు మమ్మల్ని. సో నేను ఫస్ట్ చూసుకున్నాను ఏ యూనివర్సిటీస్ అవన్నీ బాగుంటాయి అన్నాక మా ఫాదర్ వచ్చి చెప్పారు ఇట్లా ఉంది జాయిన్ అవుతావా అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది అనేసి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఏ బ్రాంచ్ అమ్మా? ఏఎంఎల్. ఇంకా వేరే కాలేజెస్ ఏం చూడలేదా? ఓన్లీ మార్వాడిలోనే జాయిన్ అవ్వాలి? అక్కడ ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది అండ్ స్టడీ పరంగా కూడా అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ బేసిక్స్ నేర్పుతారని నాకు తెలిసింది ఫ్రెండ్స్ పరంగా, కానీ ఇక్కడ మనకి ఏమైనా స్టడీ పరంగా కానీ లెక్చరర్స్ కూడా ఇట్లా ఏదో చెప్పేసాంలే వెళ్ళిపోయాంలే అన్నట్టు కాకుండా చాలా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సాటర్డే ఆ టైంలో వెళ్ళి మనం వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు ఇది ఇట్లా ఉంది అని ఎక్స్ట్రాగా కూడా చెప్తారు. మనం పర్సనల్గా వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళని. సో ఇప్పుడు పేరెంట్స్కి దూరంగా మనకి దగ్గరగా లేని ప్రాంతం ఎక్కడో దూరంగా ఉంది, అట్లా ఏమనుకో కొత్త వాళ్ళతో వచ్చారు. స్టార్టింగ్ ఎట్లా అనిపించింది నీకు? స్టార్టింగ్ నాకు చాలా మంచిగా అనిపించింది, ఏమి ఫియర్ అసలు భయమే లేదు. ఎందుకంటే కొత్తగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మంచిగా ఉన్నారు. నాకు గుజరాతీ ఫ్రెండ్స్ కూడా మంచిగా కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు నువ్వేం భయపడకు అని గట్ట మంచిగా మాట్లాడారు. సో నాకేమంత భయం ఏమనిపించలేదు ఫస్ట్లో. ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఫస్ట్ ఇప్పుడైతే ఎంఎల్ ఇంజనీర్ అవుతాను, తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతాను. సో మరి మీ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు మరి పిల్లలు? కన్ఫర్మ్గా జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే అక్కడక్కడ ఉంటే మనకి తెలియదు బయట లోకం బయట ప్రపంచం ఎలా ఉంటుంది అనేది తెలియదు. ఇక్కడికి వస్తే ట్రావెలింగ్ చేస్తాం కాబట్టి మనకి ధైర్యం వస్తుంది, కరేజ్ వస్తుంది. అండ్ ఇక్కడ లెక్చరర్స్ అందరూ కూడా తెలుగు వాళ్ళే ఉండరు, బయట స్టేట్స్ బీహార్ నుంచి వస్తారు, గుజరాతీ లెక్చరర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. సో మనం వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి. తర్వాత భయం మొత్తం పోతుంది. వాళ్ళు కూడా సీరియస్గా ఏం చెప్పరు. మనం ఏమన్నా అడిగితే వాళ్ళు చాలా సింపుల్గా నవ్వుతూనే సమాధానం చెప్తారు. మనకి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి ధైర్యం కూడా పెరుగుతుంది. అక్కడక్కడే ఉన్నాం కదా అని ఏం ఫీలింగ్ రాదు. ఇప్పుడు బయట వాళ్ళతో నేను చూడండి మీద ఎంత బాగా మాట్లాడుతున్నానో అలానే ఉంటుంది. హాయ్, వాట్స్ నేమ్? నా పేరు రోకియా ఖానం. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి. కర్నూలు నుంచి వచ్చావు. సో ఏ బ్రాంచ్? ఏఎంఎల్ డిపార్ట్మెంట్ నుంచి. ఓకే, ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఇక్కడ? ఎడ్యుకేషన్ చాలా బాగుంది. అకాడమిక్సే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తుంది మార్వాడి యూనివర్సిటీ. ఓకే, అకాడమిక్స్లో మళ్ళా మనం ఏమైనా ప్రాజెక్ట్స్ ఇంకా స్టార్ట్ చేయాలన్నా కూడా అన్నిటికీ ఫండింగ్కి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నవడేస్ చాలా మందిని చూస్తుంటే స్టూడెంట్స్ వాళ్ళ మైండ్ సెట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఒకప్పుడు వేరు, ఇప్పుడు చాలా చేంజెస్ ఉన్నాయి కదా. సో నీ పర్సెప్షన్లో స్టూడెంట్ అనేవాళ్ళు ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరికి ఎవరికి వాళ్ళ డిఫరెంట్ ప్రయారిటీస్ వాళ్ళ ఇష్టాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చి అందరు ఒకటే ఏఎంఎల్ ఫీల్డ్లో ఉన్నారంటే అందరూ సాఫ్ట్వేర్లో ఇంజనీర్లు అవుతారని లేదు. సో గుజరాత్లో మోస్ట్లీ బిజినెస్కి చాలా డిమాండ్ ఎక్కువ ఉంది. సో మన మార్వాడి యూనివర్సిటీ అన్నిటికీ సపోర్ట్ చేస్తూ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ అందరికి ఎంకరేజ్ చేస్తుంది. ఇది బెస్ట్ చూస్ చేసుకోనికి అని చెప్తాను. నీ పేరు? సంతోష్. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చావు. ఎట్లా అనిపిస్తుంది మార్వాడి యూనివర్సిటీలో చదువుకోవడం? నైస్. ఎప్పుడు వచ్చావు నువ్వు? లాస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ కంటిన్యూ. ఏ బ్రాంచ్? సిఎస్సి ఏఎంఎల్. ఓకే, ఎట్లా ఉంది ఎడ్యుకేషన్ ఇక్కడ? ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్సలెంట్. అక్కడ ఏపీలో చాలా ఉన్నాయి కదా కాలేజెస్. యాక్చువల్లీ నాకు ఎస్ఆర్ఎం, విట్, విజ్ఞాన్, ఇలా ఏపీఎం సెట్, టీఎస్ఎం సెట్ అన్నీ వచ్చాయి. కాకపోతే డెస్టినీ ఇక్కడ రాసి పెట్టింది, ఇక్కడికి వచ్చాను. ఓకే, ఫైనల్గా మార్వాడి యూనివర్సిటీ గురించి ఏం చెప్తావు? ఎడ్యుకేషన్ పరంగా అయితే 100% రావచ్చు. హాయ్ బ్రో. హాయ్ మ్యామ్. ఏంటి పేరు? నా పేరు కృష్ణ. ఎక్కడి నుంచి వచ్చావు? రాజమండ్రి. ఏ బ్రాంచ్? ఏఐడిఎస్. ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఇక్కడ? ఎడ్యుకేషన్ ప్రకారం బాగానే ఉంటుంది మేడం. మన సైడ్ ఫీజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అటు సైడ్ కన్నా ఇటు సైడ్ కొంచెం ఫీజెస్ తక్కువ అని చెప్పి జాయిన్ అయ్యాం. ఎడ్యుకేషన్ పరంగా బాగానే ఉంది. ఫైనల్గా మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలా, చదువుకోవచ్చా? ఏపీలో చాలా ప్లేసెస్లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎక్కడ జాయిన్ అవ్వాలని నువ్వేం చెప్తావు? మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి మ్యామ్, పర్లేదు. ఎడ్యుకేషన్ ప్రకారంగా జాయిన్ అవ్వచ్చు మ్యామ్. హాయ్ బ్రో. హాయ్ మ్యామ్. మీ పేరు? పూజిత్ వర్మ. పూజిత్ వర్మ. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి వచ్చారు. ఏ బ్రాంచ్? బిఎస్ఏడిఎస్ అండి. ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వమని ఎవరు చెప్పారు? ఆన్లైన్లో చూసి జాయిన్ అయ్యానండి. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నారు? మామూలుగా ఇంటరాక్ట్ అవ్వడం నేర్చుకున్నానండి. మాట్లాడడం. అంటే ఫస్ట్ ఇయర్లో మామూలుగా ఇంటరాక్ట్ అవ్వడం, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి నేర్పించారు. అండ్ సెకండ్ ఇయర్లో థర్డ్ సెమ్లో అయితే కోర్సెస్ అవన్నీ నేర్పించారు. ఆన్లైన్లో నేర్చుకోవాలన్నా నేర్చుకోవచ్చు. ఫ్యాకల్టీ కూడా సపోర్టింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ మీ కాలేజీలోకి ఎంటర్ అవ్వగానే ఇంత పెద్ద కాలేజ్, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మామూలుగా లేదు, అసలు చాలా చాలా బాగుంది. మాకే దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది. సో ఈ కాలేజ్లో మీరు చదువుకుంటూ ఉన్నారు, మీ కాలేజ్ చూస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంటుంది?
ప్రౌడ్గా అనిపిస్తుంది అండి. పేరేంటమ్మా ఇది? నా పేరు యశ్వంత్ మేడం. యశ్వంత్, ఏ బ్రాంచ్? సిఎస్సి సైబర్ సెక్యూరిటీ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నేను గోదావరి అండి. ఎప్పటి నుంచి చదువుతున్నారు ఇక్కడ మీరు? నేను సెకండ్ ఇయర్ మేడం ఇప్పుడు. సెకండ్ ఇయర్. మార్వాడి యూనివర్సిటీలో చదువుకోవాలని ఎవరు చెప్పారు మీకు? నేను సుమన్ టీవీ వీడియో చూసి మా మమ్మీ వాళ్ళు చూసారు, నేను కూడా కాదు, వాళ్ళే జాయిన్ చేశారు. ఇంకా వాళ్ళే జాయిన్ చేశారు. నేను ఫస్ట్ అయితే అక్కడే జాయిన్ చేస్తా అన్నారు వాళ్ళు కూడా. ఇంకా దూరంగా వెళ్ళాలని నేను అన్నా, ఇంకా ఇక్కడ జాయిన్ చేశారు. ఇంత పెద్ద కాలేజ్లో స్టార్టింగ్లో ఎట్లా ఉండింది అసలు జర్నీ? ఫస్ట్ అయితే నేను ఇంట్రోవర్ట్ మేడం, ఇంత అలా మాట్లాడడానికి కూడా వెళ్ళదు. మాట్లాడుతున్నావుగా? ఇప్పుడు ఈ పోను ఇంకా ఇంటరాక్ట్ అవుతున్నాను. మరి నీ మాటలు విని ఇప్పుడు మండపేటలో ఉన్న వాళ్ళు, ఏపీలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి జాయిన్ అవుతారు. మా సైడ్ ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు మేడం మ్యాక్సిమం. వచ్చారా? ఓకే, నీ లాంగ్వేజ్ చాలా బాగుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రో. హాయ్ మ్యామ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? పూజిత్ కుమార్. పూజిత్ కుమార్, నైస్ నేమ్. వేర్ ఆర్ యు ఫ్రమ్? వైజాగ్. వైజాగ్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ? నేను చదువుతున్నావు? ఇక్కడ 1.5 year అవుతుంది మ్యామ్. సెకండ్ ఇయర్ కంటిన్యూ. సెకండ్ ఇయర్ కంటిన్యూ. ఏ బ్రాంచ్? సిఎస్సి ఏఎంఎల్. ఓకే, సేమ్ బ్రాంచ్. ఓకే, సో ఎవరు చెప్పారు నీకు ఇక్కడ జాయిన్ అవ్వమని? బేసికల్గా నేను వేరే కాలేజెస్ ఎదుగుతున్నప్పుడు నాకు ఇక్కడ ఆల్రెడీ చదివిన సీనియర్స్ కలిసారు మేడం. సీనియర్స్ కలిసి వాళ్ళ పేరెంట్స్తోని వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత దెన్ ఒకసారి ఆన్లైన్లో కొన్ని రివ్యూస్ చూద్దామని నేను ఓపెన్ చేస్తే యూట్యూబ్లో సుమన్ టీవీ నుంచి మిగతా వేరే వేరే టీవీస్ నుంచి ఛానల్స్ నుంచి కూడా నాకు అడ్వైజ్ వచ్చింది. సో నేను అలా మా ఫాదర్ కూడా ఒకసారి చూడు అని అన్నారు. దెన్ ఎంకరేజ్ నేను ఇలాగ వచ్చాను. యాక్చువల్గా నాకు ఇంత దూరంగా వచ్చి జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే హోమ్ టౌన్ వదిలి రావాలంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అలాగా ఒక 6 months అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్, అట్మాస్ఫియర్, పీపుల్ అందరితో ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ కావాలంటే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. మీరు కావాలంటే అక్కడ వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు, చాలా బాగుంటుంది. ఇక కోకరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి, డిఫరెంట్ క్లబ్స్, రోబోటిక్ క్లబ్స్ అని, ఎన్సీసీ యాక్టివిటీస్ అని చాలా ఉంటాయి. మీరు దానికి కావాలంటే వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, మెయిన్గా ఇక్కడ ఫ్యాకల్టీ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది? ఫ్యాకల్టీది బాగుంటుంది మ్యామ్. మీకు కావాలంటే డిఫరెంట్ ఫ్యాకల్టీస్ కూడా ఉంటారు. తెలుగు వాళ్ళు కూడా ఉంటారు ఫ్యాకల్టీస్లో. వాళ్ళు ఐఐటి ప్రొఫెసర్స్ కూడా ఇక్కడ హైర్ చేసుకుంటారు, ఐఐటి నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళని. మీకు కావాలనుకుంటే మీకు లేట్ నైట్స్లో కానీ ఏమైనా కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ యువర్ ఫ్యాకల్టీస్. మరి అంతలా మీకు కాంటాక్ట్ అవ్వాలని లేకపోతే పర్సనల్గా క్యాబిన్ దగ్గరికి వెళ్ళి అడగొచ్చు. క్యాబిన్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం పెద్ద సీరియస్ అవ్వరు, మన దగ్గర ఫ్రెండ్లీగానే మూవ్ అవుతాయి. ఈ క్యాబిన్లో కూడా దే విల్ ఎక్స్ప్లెయిన్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సూపర్, చాలా బాగా మాట్లాడుతున్నావు. కాబట్టి ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ యాక్చువల్లీ ఫ్యూచర్లో? ఐ వాంట్ టు బికమ్ అన్ ఆంటర్ప్రెనర్. సో నువ్వు ఎంటర్ప్రెనర్ అయిన తర్వాత ఇంతమందికి జాబ్స్ ఇస్తావా? ఆఫ్ కోర్స్ ఇస్తాను మ్యామ్. ఆఫ్ కోర్స్. మార్వాడి కూడా ఎంకరేజ్ చేస్తుంది మళ్ళీ యంగ్ ఆంటర్ప్రెనర్స్ని. అలాగే మా ఫ్రెండ్ కూడా ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేశారు, స్వచ్ఛ నీర్ అని. అలాగే మేము కూడా కొన్ని ఐడియాస్ ఏవైనా చెప్తే దే విల్ గివ్ ద హెల్పింగ్ అండ్ ప్రొసెస్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. వీ హ్యావ్ ద లైబ్రరీ. ఎప్పుడైనా ఎనీ టైమ్ వీ కెన్ టేక్ బుక్స్ ఫ్రమ్ ద లైబ్రరీ అండ్ వీ కెన్ రీడ్. ఓకే, సూపర్ నాన్న, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ బ్రో. హాయ్ మ్యామ్. వాట్స్ యువర్ నేమ్? ఈశ్వర్ రామ్. ఈశ్వర్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విశాఖపట్నం. స్టార్టింగ్ మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కదా, ఫస్ట్ 1 month 2 months ఎలా ఉంది ఇక్కడ? ఫస్ట్ నాకు ఫుడ్ అంతగా పర్లేదు మ్యామ్. దాని తర్వాత అలవాటు అయింది బాగా, కొంచెం బాగా అనిపించింది కాలేజీలో పరంగా. ఈ టీచర్స్ కోఆర్డినేషన్ చేయడం కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ సపోర్ట్ అనేది బాగా ఉంటుంది మ్యామ్. మనకి ఏదైనా ఈవెంట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఒక 1 week ముందు చెప్తే ఆ ఈవెంట్ కంపల్సరీ చేయించుతారు మనకి. ఏంటంటే వాళ్ళకి స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుండాలి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్. మామూలుగా మార్వాడి యూనివర్సిటీ వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలుగు వాళ్ళే కాదు. సో మీరు వాళ్ళతో మింగిల్ అవ్వడం పెద్ద టాస్క్. తర్వాత ఫ్యాకల్టీతో కూడా మింగిల్ అవ్వాలి. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే అక్కడ ఏపీలో ఉన్న వాళ్ళు ఆలోచించేది అంత దూరం దాకా పిల్లలు ఎందుకు పంపించాలి, లాంగ్వేజ్ కూడా అర్థం కాదు కదా, ఇబ్బంది పడతారేమో అని ఆలోచిస్తుంటారు పేరెంట్స్. మీరు కూడా స్టార్టింగ్ అదే స్టేజ్లో వచ్చారు కదా, అలా ఆలోచించే వాళ్ళకి ఏం చెప్తారు ఈ యూనివర్సిటీ గురించి? మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు మ్యామ్. అది కాక ఫస్ట్ మీకు 2 months హిందీలో ఇబ్బంది అయినా మీకు హిందీ స్పీకింగ్ అనేది పక్కా వస్తుంది మ్యామ్. అలవాటు అయితే పక్కా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇండియా మొత్తం చూడాలి మ్యామ్. ఓన్లీ మన ప్లేస్ కాకుండా వేరే ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. అలాంటప్పుడు చేయాలంటే మనం ఇంత లాంగ్ డిస్టెన్స్ అనేది పక్కా ఉండాలి మ్యామ్. లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి మ్యామ్. లాంగ్వేజ్ పక్కా అనేది కాలేజీలో వస్తుంది మ్యామ్. అది నాకు నమ్మకం ఉంది. ఓకే, ఫ్యూచర్లో ఏమవుతావు బ్రో? నేను బిజినెస్ పెడతావు. ఓకే, ఎంటర్ప్రెనరా? అవును. ఓకే, సూపర్. సో ఫైనల్గా మార్వాడి యూనివర్సిటీ గురించి ఏం చెప్తావు? మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎ వెరీ నైస్ యూనివర్సిటీ మ్యామ్. అండ్ చూసిన ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యామ్,
ఎక్స్చేంజింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది మ్యామ్ దీంట్లో. ఈ ఎక్స్చేంజింగ్ ప్రోగ్రామ్లో 6 months ఎక్స్చేంజింగ్ అనేది వేరే కంట్రీకి అవుతుంది. ఎగ్జాంపుల్ పోలాండ్ కానీ యూఎస్ కానీ ఏదో ఒక 6 monthsకి జర్మనీ కానీ ఏదైనా ఉంటుంది మ్యామ్. చాలా వరకు అక్కడ నేర్చుకోవచ్చు మ్యామ్. ఇంటర్న్షిప్ టైప్ మ్యామ్ ఇది. చదువుకుంటుండే ఇంటర్న్షిప్. అవును మ్యామ్. ఓకే. దీంట్లో కూడా చాలా పర్సెంటేజ్ దాకా తీసి వాళ్ళు ఫీజు కూడా వాళ్ళే స్పాన్సర్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళే. అవును మ్యామ్. సూపర్ కదా, బాగా చదువుకుంటే చాలు. బాగా చదువుకుంటే చాలు మ్యామ్. ఓకే, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడాం కదా, కొంతమంది స్టూడెంట్స్ని చూస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. బేసికల్గా ఇప్పుడు నవేడేస్ చూస్తుంటే అబ్బాయిలకి అమ్మాయిలకి తేడా అయితే లేదండి, ఇద్దరిని చాలా సమానంగానే చూస్తున్నారు. అండ్ అన్ని రంగాల్లో ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానంగానే ముందంచులో ఉన్నారని చెప్పొచ్చు. బట్ ఎక్కడైనా ఏపీలో ఏంటంటే కొంచెం ఊర్లకి దగ్గరగా సిటీకి దూరంగా ఉన్న పిల్లలు ఏంటంటే ఆడపిల్లలంటే ఎస్పెషల్లీ వంట చేసుకోవాలి, సో ఇంట్లో పనులు చేయాలి, లేదంటే పెళ్లి చేసుకోవాలి, కొంచెం స్తోమత ఉంటే చదివిస్తారు, అంతవరకు ఆలోచిస్తుంటారు. ఇల్లు దాటి బయటికి పంపించాలన్నా స్టిల్ ఇప్పటికీ చాలామంది ఆలోచించే పేరెంట్స్ని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఒక 2-3 ఆడపిల్లలు చాలా చక్కగా మాట్లాడారు. నేను అడిగాను, ఎందుకు మీరు ఏపీలో చాలా కాలేజెస్ ఉన్నాయి కదా, ఎందుకు ఇక్కడికే వచ్చి జాయిన్ అయ్యారంటే, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారినప్పుడే కదా మన ధైర్యం ఏంటి, మన భయం ఏంటి మనకు తెలిసి వస్తుంది. ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతే మనం ఏం నేర్చుకుంటామని అడిగారు. సో ఆ పిల్లలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం నేర్చుకున్నారు, సో యూనివర్సిటీకి వచ్చిన తర్వాత అంటే వాళ్ళ ఉన్న ప్రాంతం నుంచి ఇక్కడ దాకా వచ్చి చదువుకోవడం వల్ల వాళ్ళ లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. దట్టు ఈ రోజుల్లో స్టూడెంట్ ఏ విధంగా ఉండాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, పెద్ద అయ్యాక పేరెంట్స్ని ఏ విధంగా చూసుకోవాలి, అంటే ఇప్పుడే వాళ్ళ యొక్క ఫ్యూచర్ లైఫ్ని మంచిగా డిజైన్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి స్టూడెంట్స్ని చూస్తున్నప్పుడు ఇక్కడ కదా పిల్లల్ని జాయిన్ చేయించాలి, ఇలాంటి యూనివర్సిటీలో కదా పిల్లలు సేఫ్గా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. మార్వాడి యూనివర్సిటీకి వస్తే నిజంగా ఫుల్ సెక్యూర్గా, సేఫ్గా, పాజిటివ్ వైబ్తో చాలా చక్కగా ఉంది. మహేంద్ర నాయుడు గారితో మాట్లాడాలంటే ఎలా, సో పర్సనల్గా మాట్లాడాలని అనుకుంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ సార్ ఒక నెంబర్ మెన్షన్ చేయడం జరిగింది. పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కనుక ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇంకా అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి వెంటనే కాల్ చేసేయండి.